అధినేత జగన్ పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. దళితులను దగా చేసిన వ్యక్తి జగన్ అంటూ ధ్వజమెత్తారు. జగన్ ఒక పెద్ద వెన్నుపోటు వ్యక్తి అని మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ లో ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, జగన్ అయినా చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వెన్నుపోటు దినం అనే పేరుతో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. దీంపై అంటే ఈ గతంలో జరిగినటువంటి అట్లా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు అనేక మీడియా ప్రెస్ మీట్ల ద్వారా ఖండించడం జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఒక వెన్నుపోటు దినం అనే పేరు మీద వైఎస్ఆర్సీపీ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపడతా ఉంది. నిరసన కార్యక్రమానికి లాస్ట్ టైం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ఈ వెన్నుపోటు దినం అనే టైటిల్ పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారని టీడీపీ నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో మీ కామెంట్. వెన్నుపోటు అనే పదానికి సార్థకత చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనం ఈ రాష్ట్రంలో చూసాం. ఒక వెన్నుపోటుదారుడిగా అతను ఈ రాష్ట్రంలోని సొంత బాబాయిని ఎత్తుకు పెంచినటువంటి బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తి. అట్లాగే తల్లి చెల్లిని తరిమేసినటువంటి వ్యక్తి. ఇవాళ వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి ఇదే సంస్కృతి వాళ్ళకి బీసీలను అనగదొక్కే కార్యక్రమం. అది వెన్నుపోటు, బీసీలు వెన్నుపోటు. మొన్న చూసాం తోట చంద్రయ్యని కానీ, అలాగే నందం సుబ్బయ్య అని చెప్పి, అలాగే ఇక్కడ మన రేపల్లిలో చాలామంది బీసీలని వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్గా ఉన్నటువంటి సుధాకర్ని కానీ, సుబ్రహ్మణ్యం వాళ్ళ సొంత ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చినటువంటిది కానీ, దళితులకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా అడ్డం పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దోపిడీ చేసి వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్లో స్కామ్లన్నీ కూడా బయటపడతా ఉంటే డైవర్షన్ చేయడం కోసం ఇలాంటి కొత్త డ్రామాలు ఆడి ప్రజల్ని దప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. అవన్నీ సాధ్యం కావు. ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్లు 4,000 రూపాయలు పెంచి దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెన్షన్ రూపాయన అందిస్తున్నాం. దాదాపు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు చొప్పున ఇవాళ దాదాపు 1,00,000 కోటి మందికి ఇవాళ గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తా ఉన్నాం.